ఇరాన్‌లో అయితే పెద్ద ఎత్తున తిరుగుబాటు జరుగుతోంది. బయటకి కనిపించని తిరుగుబాటు అని చెప్తున్నది అంతర్జాతీయ మీడియా. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో సీనియర్ ఖొమైనీ మరణించాక ఇరాన్‌లో మరింత నిర్ణయాత్మక శక్తిగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మారింది. ప్రస్తుతం సుప్రీం లీడర్ మొక్తజా పట్టు లేకపోవడం, అసలు ఆయన ఎక్కడున్నాడో తెలీదు, కోమాలో ఉన్నాడని చెప్తున్నారు. ఆయన పేరుతో పరిపాలన నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఐఆర్‌జీసీకి కలిసొచ్చింది. క్రమంగా తెర వెనక నుంచి తెర మీదకొచ్చేసింది. ప్రస్తుతం కీలక నియామకాలన్నీ కూడా అదే చేసేస్తోంది. అధికార కేంద్రాలు కలుసుకునే మార్గాల్ని కూడా మూసిపడేస్తోంది. అధికారులకు నేరుగా ఆదేశాలు ఇచ్చేటటువంటి అవకాశం ఖొమైనీకి లేకపోవడంతో వాళ్ళని కలవలేకపోవడం ఐఆర్‌జీసీకి ఇప్పుడు కలిసొస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తలు నిజమైతే ఇరాన్ ఐఆర్‌జీసీ నియంతృత్వంలోకి వెళ్ళిపోతుంది. సుప్రీం లీడర్ రబ్బర్ స్టాంప్‌గా మార్చడం అసలైనటువంటి మార్పు. అంటే పాకిస్తాన్‌లో ఇప్పుడు ఎట్లయితే షాబాజ్ షరీఫో అట్లాంటి పరిస్థితి ఇరాన్‌లోకి వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇరాన్ జీడీపీలో 30% నుంచి 50% ఐఆర్‌జీసీ అనుబంధ సంస్థలే డబ్బులు లాక్కుంటున్నాయి. 20-30% ఆర్థిక వ్యవస్థను అదే నియంత్రిస్తోంది. ఇంకొక వైపున చూస్తే ఐఆర్‌జీసీ ఇరాన్‌లోని శక్తివంతమైన సైనిక బలగంగా తయారైంది. గ్యాసు, అట్లాగే చమురు, నిర్మాణ రంగం, టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, ఎగుమతి దిగుమతులను అదే నియంత్రించడం బిగించేసింది. తనకు అనుబంధంగా సంస్థలు, ఫౌండేషన్లు, కంపెనీలను ఏర్పాటు చేసి పడేసింది ఐఆర్‌జీసీ. అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తోంది. దాని వెనకాల ఎవరో మాస్టర్ మైండ్ ఉన్నారన్నది అయితే అర్థమవుతోంది. దాని ఆధ్వర్యంలో నడిచే ఇంజనీరింగ్ సంస్థ ఖాతం అల్ అంబియా అత్యంత కీలకంగా వ్యవహరిస్తోంది. భారీ ప్రాజెక్టులను, రిఫైనరీలు, డ్యాములు, రైల్వేలని, పైప్ లైన్లని ఈ సంస్థ నిర్మిస్తోంది. పాకిస్తాన్లో కూడా ఇట్లాగే సైనిక సంస్థలే నడుపుతాయి అక్కడ. 1979లో ఆమోదించిన ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అయితే అధికారులు సుప్రీం లీడర్ చేతిలో ఉంటాయి. ఆయనే కీలక సైనిక అధికారులను ఐఆర్‌జీసీ కమాండర్లు నియమిస్తారు. అధ్యక్షుడిగా ఉన్న నేత రోజువారీ పాలన వ్యవహారాలు చూస్తారు. అయితే సుప్రీం లీడర్, అధ్యక్షుడు, ఐఆర్‌జీసీల మధ్య సంబంధాలు తరచూ అస్థిరంగా ఉంటాయి. అమెరికాతో ఘర్షణ వేళ ఈ అస్థిర పరిస్థితులను ఐఆర్‌జీసీ తనకు అనుకూలంగా మలుచుకున్నదన్నది అమెరికాకు కూడా అర్థమయ్యే ఈ సాగతీస్తా ఉంటే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటారు, తర్వాత మన చేతుల్లోకి వచ్చేస్తుంది అన్నటువంటిది అమెరికా వ్యూహం.